హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఈ ఫుడ్ తింటే వారం రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుందండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కప్పు వరకు పెసర్లు, ఇది ఒక నైటే నానబెట్టుకున్నాను నేను. నైట్ నానబెట్టుకుంటే మనకు అసలు ఉడకడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు పాలకూర చిన్నగా తురుము పెట్టుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ ముక్కలు, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటాలు కూడా. మీకు ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో పాటు రకరకాల కూరగాయలు కూడా వాడుకోవచ్చు. ఆలు, ఇంకా బఠానీ అలాంటివి కూడా వాడుకోవచ్చు. అలాగే టమాటాలు కూడా 3 సైజు ఇలాంటివి తీసుకోండి. మీకు వద్దనుకుంటే కాస్త చిన్నవైనా తీసుకోవచ్చు. తర్వాత దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జొన్న రవ్వ. దీన్ని ఒక గంట పాటు ముందే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్ నాన్ స్టిక్లో వండుకుంటున్నాం కాబట్టి ముందే నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆయిల్ కాబట్టి, నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి దీన్ని కాస్త నెయ్యితో చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అసలు ఆయిల్ వేసుకోకున్నా పర్వాలేదు, మనకి జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకున్నా చాలు మనకు డైటింగ్ చేసే వాళ్ళకి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు వేసుకోండి. అలాగే 2 నుండి 3 బగారాకులు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 నుండి 4 వరకు లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ కూడా వేసుకోవచ్చు దీంట్లో. అలాగే మీకు రకరకాల మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక లవంగాలు, దాల్చిన చెక్కని వేసాను. తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు, నేను ఎన్ని వేసుకున్నానో అన్ని వేసుకోండి కొద్దిగా. తర్వాత కొద్దిగా కరివేపాకు, మనకు ఇది ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. పుదీనా అనేది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 2-3 వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది బాగా వేయించుకోండి. తర్వాత ఇది కాస్త వేగాక దాంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయల ముక్కలు కూడా కొద్దిగా వేగాలి. అది కూడా వేగినాక మనము కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇదే టైంలో మీరు బఠానీ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ క్యారెట్ ఇంకా ఆనియన్స్ ఇవే వేసుకున్నాను. తర్వాత పాలకూర కూడా వేసుకోవాలి. ఇది పాలకూర మీకు వద్దు, మాకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న పెసర్లు, అవి మంచి నీట్గా వాష్ చేసుకొని అది వేసుకోండి దీంట్లో. ఇవి పాలకూర ఇంకా పెసర్లు బాగా కలుపుకోండి నీట్గా. మనకు పాలకూర నుండి వాటర్ పైకి వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలని కొద్దిగా ఫ్లేమ్ అనేది కొంచెం ఫుల్ పెట్టి బాగా కలుపుకోండి, వాటర్ అంతా ఎగిరిపోతాయి. తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోండి. నేనైతే మీకు వీడియోలో చూపించాను కదండి, అలాంటి సైజువి 3 కట్ చేసుకొని వేసుకున్నాను. మనకు టేస్ట్ తగ్గట్టు వేసాను నేను. అలాగే మనకు టమాటాలు అనేవి చాలా ఫాస్ట్గా ఉడకడానికి దానిపైన కొద్దిగా ఉప్పు చల్లుకొని మూత పెట్టుకున్నారనుకోండి, మనకు టమాటాలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి టమాటాలు ఈజీగా స్మాష్ అయిపోతాయి మనకు. తర్వాత బాగా కలుపుకొని మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోలేం కదండి, ఇప్పుడు వేసుకుందాం. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను 3 నుండి 4 వరకు ఎల్లిపాయలు, కొంచెం ఫ్లేవర్ కోసం ఎల్లిపాయలు దంచి దీంట్లో వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు ఈ టైంలో వేసుకున్నాను. చెప్పాను కదండి, మీరు ముందైనా వేసుకోవచ్చు. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎల్లిపాయ పేస్ట్. తర్వాత కలర్ఫుల్ కోసం 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకు పాలకూర బాగా ఉడికిపోయి ఉందండి, మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయింది. అలాగే పెసర్లు కూడా మంచి ఫ్రై అయిపోయాయి కాబట్టి దీన్ని బాగా కలుపుకొని, మీకు కారము, మనకు ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేయడం వల్ల మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోండి. మనం 1 మినిట్ అట్లా కలుపుకుంటే సరిపోతుంది కారం వేసుకున్నాక. తర్వాత ఈ టైంలో ఇప్పుడు మీరు
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వరకు జొన్న రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది బాగా మరిగించుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ అనేది హై పెట్టారనుకోండి మనకు వాటర్ అనేది చాలా ఫాస్ట్గా మరిగిపోతాయి కాబట్టి కాస్త ఫ్లేమ్ హై పెట్టి మూత పెట్టండి. తర్వాత ఇదే టైంలో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ ఎంత కావాలో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనకు 5 నిమిషాల వరకు మనకు పొంగు అనేది వచ్చేస్తుంది. ఫ్లేమ్ అనేది హై పెట్టాం కాబట్టి ఇలా పొంగు వచ్చినాక వెంటనే మూత తీసి మనము ఆల్రెడీ నానబెట్టుకున్న జొన్న రవ్వ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా వచ్చింది కదండి, మనకు వాటర్ అనేది మరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వేస్తే మనకు రవ్వ అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి ఈ టైంలో వేయాలి మనము రవ్వ. తర్వాత ఇది బాగా కలుపుకోండి. రవ్వ కలుపుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక లో ఫ్లేమ్లోనే మనం రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే జొన్న రవ్వ అనేది మెత్తగా కాదు కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ టైంలోనే మీరు కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే నేను 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి మనకు లూజ్గానే ఉంటుంది. ఇలా లూజ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి మనకు, కాబట్టి ఇలా లూజ్గానే ఉంచండి. తర్వాత మూత పెట్టేయండి. ఎందుకంటే ధనియాల పొడి వేసాం కాబట్టి 1 నిమిషం అలా ఉంచి తర్వాత బాగా కలుపుకొని వేడివేడిగా మీరు దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో మనము ఎక్స్ట్రా ఇంకా దీంట్లో పాలకూర ఇంకా పెసలు యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్స్ విటమిన్స్ చాలా వస్తాయి. డైట్ చేసే వాళ్ళకి అన్నీ లభిస్తాయి దీంట్లోనే. అలాగే వెయిట్ లాస్ కావడానికి కాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచి ఫుడ్ ఇది. కాబట్టి ఇది డయాబెటీస్ పేషెంట్స్ కాకుండా అందరు తినే ఫుడ్ కాబట్టి ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.